అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్. కఫైట్ ఫైవ్ లో ఫస్ట్ న్యూస్ చూద్దాం. బనకచెర్ల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాటాన్ని ఉధృతం చేసింది తెలంగాణ సర్కార్. నిన్న హైదరాబాద్ లో అఖిలపక్ష భేటీ నిర్వహించిన రేవంత్ ఇవాళ ఢిల్లీ వేదికగా ఫైట్ మొదలుపెట్టారు. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో వెళ్లి కలిశారు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరాలను కేంద్ర మంత్రికి వివరించారు. ప్రాజెక్టుకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇవ్వొద్దంటూ విజ్ఞప్తి చేశారు. బనకచెర్ల ప్రాజెక్టుతో పాటు తెలంగాణ నీటిపారుదల ప్రాజెక్టులపై కూడా పాటిల్తో చర్చించారు రేవంత్ రెడ్డి. పాలమూరు, రంగారెడ్డి, సమ్మక్క, సారక్క, తుమ్మిడిహట్టి ప్రాజెక్టులను త్వరలోనే అన్ని అనుమతులు ఇవ్వాలని కోరారు. ఇక బనకచెర్లపై తమ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని, త్వరలోనే ఇరు రాష్ట్రాల సీఎంలతో సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మరోవైపు గోదావరి, కృష్ణాల్లో 1500 టీఎంసీలు వినియోగించుకునేలా ఏపీ ఎన్ఓసీ ఇవ్వాలంటున్న తెలంగాణ ప్రభుత్వం ఆఫర్ వెనుక అనేక చిక్కులున్నట్టు తెలుస్తోంది. ఈ అంశాన్ని 4-5 రాష్ట్రాలకు ముడిపెట్టేలా తెలంగాణ ప్రతిపాదనలు చేసినట్టు ప్రచారం సాగుతోంది. ఇచ్చంపల్లి, నాగార్జున సాగర్ నుంచి కృష్ణానదిలోకి గోదావరి నీళ్లు మళ్లించే అంశంపై ఏపీతో చర్చలకు సిద్ధమని తెలంగాణ అంటోంది. అయితే ఇచ్చంపల్లి నుంచి వరద జలాలను మళ్లించడంపై ఛత్తీస్గఢ్ నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వరద జిల్లాల్లో తమ వాటా 147 టీఎంసీలు ఇచ్చేదే లేదని ఛత్తీస్గఢ్ చెబుతోంది. అయితే గతంలో మహానది, గోదావరి, కృష్ణా, పెన్నా, కావేరీ నదుల అనుసంధానంపై కేంద్రం ప్రతిపాదనలు చేసింది. అయినప్పటికీ ఎలాంటి ముందడుగు పడలేదు. ఇక లేటెస్ట్ గా ఏపీకి తెలంగాణ ఇచ్చిన ఆఫర్ పై ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ మధ్య చర్చలు జరగాల్సిన పరిస్థితి నెలకొన్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, లేటెస్ట్ గా తెలంగాణ ఇచ్చిన ఆఫర్ పై ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి యాక్షన్ వచ్చే అవకాశం ఉందంటారు? అంటే ఇటు టెక్నికల్గా కౌంటర్ చేస్తూనే అగ్రెసివ్గా వెళ్ళాలనేది తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంట్లో భాగంగానే నిన్న ఆల్ పార్టీ ఎంపీస్తో అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ ప్రజెంటేషన్లో చాలా క్లియర్గా చెప్పారు. దాని తర్వాత ప్రెస్ మీట్లో కూడా చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రాజెక్టును అనుమతించేది లేదు, గోదావరి బనకచెర్ల జీబీ లింక్ను అనుమతించేది లేదు, మేము ఒప్పుకునేది లేదు అంటూ స్పష్టం చేశారు. వెంబటే ఢిల్లీ కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్ళి సిఆర్ పాటిల్ కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని కలిశారు. సో ఇక్కడ ఒక మెలిక పెట్టారు. 1500 టీఎంసీలకు సంబంధించిన మెలిక ఇప్పుడు 1500 టీఎంసీలు, గోదావరిలో 1000 టీఎంసీలు, కృష్ణానదిలో 500 టీఎంసీలు. ఈ 1500 టీఎంసీలకు ఎన్ఓసీ కనుక ఇస్తే ఆ ఎన్ఓసీని వెంబటే ఏపీ ఇచ్చేస్తే మేము దాని తర్వాత ఆలోచిస్తామంటూ ఒక మెలికను పెట్టారు. సో దీనికి సంబంధించి చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ, ఈ 4 రాష్ట్రాలకు సంబంధించిన వివాదంగా ఇది మారబోతుంది. సో దానికోసమనే 1500 టీఎంసీలతో 1.5 ఎకరాలకు మేము నీళ్ళు ఇవ్వచ్చు అంటూ నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రెస్ మీట్లో చెప్పారు. కాకపోతే మొత్తంగా మొత్తం ఒకటే దగ్గర సెంట్రలైజ్ అయి ఉంది. అది జీబీ లింక్, గోదావరి బనకచెర్ల లింక్ దగ్గర సెంట్రలైజ్ అయి ఉంది కాబట్టి సో దీనికి సంబంధించి వెంటనే ఫ్రీ పాసిబిలిటీ రిపోర్ట్ ఆపాలి. సో దాంతోపాటుగా డిపిఆర్ను అప్రూవ్ చేయొద్దు అనే డిమాండ్లను కూడా పెట్టారు. సో దానికి సంబంధించి సిఆర్ పాటిల్ కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఇద్దరు ముఖ్యమంత్రులతో కలిసి మాట్లాడతామని చెప్పారు. మొదటి నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తుంది, ఇప్పటికే సిడబ్ల్యూసీ అనుమతులు లేకుండా గోదావరి కింద చాలా ప్రాజెక్టులు కట్టారు. వెంకటనగరం కానివ్వండి, పట్టిసీమ కానివ్వండి, మిగతా ప్రాజెక్టులు, ఇట్లాంటి ప్రాజెక్టులన్నీ కూడా కట్టారు. కాకపోతే ఇప్పుడు మరో ప్రాజెక్టు దాదాపు 80,000కు పైగా కోట్లతో నిర్మాణం చేయబోతుంది. సో దీనికి సంబంధించి అటు బీజేపీ కూడా సపోర్ట్ చేస్తున్న నేపథ్యంలోనే ఈరోజు సిఆర్ పాటిల్ను కలిసి అయితే విజ్ఞప్తి చేశారు. ఇక్కడ నిన్నటి నుంచి కూడా ఒకటే మాట చెప్తున్నారు, తాము ఈ విషయంలో ఈ డిపిఆర్ కానీ లేకపోతే ఫ్రీ పాసిబిలిటీ రిపోర్ట్లో కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకునేది లేదు అంటూ చెప్తున్నారు. సో దానికి సంబంధించి డీటెయిల్డ్గా ఒక రిపోర్ట్ను కూడా సిఆర్ పాటిల్కు అందజేశారు. మరోసారి అవసరమైతే ప్రధానమంత్రిని కలవడానికి కూడా ప్రయత్నం చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. సో దీంట్లో ఇప్పుడు చెప్పుకున్నట్టుగానే గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్కు సంబంధించిన ఎట్లాంటి ప్రతిపాదనలు కానీ ఎట్లాంటి అనుమతులు కానీ దీనిలో చర్చించకుండానే ఇది ముందుకు వెళ్తున్నారు ఈ ప్రాజెక్టు విషయంలో అనేది కూడా ప్రధానంగా రేజ్ చేస్తున్నారు. సో మొత్తంగా అయితే జీబీ లింకు అన్ని రాష్ట్రాలను లింక్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం పెట్టిన మెలిక అయితే ఇప్పుడు కాంప్లికేటెడ్గానే మారచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ప్రభాకర్. అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్.